మైనటువంటి చర్య ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్లు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రశ్నించే వాళ్ళని, ముఖ్యంగా జోగి రమేష్ గారి మీద కక్షపూరిత విధానాలతోటి ఈరోజు దాడి జరిగింది. ఇది చాలా అమానవీయ సంఘటన. ఇంటి మీద దాడులు చేసుకుంటూ ప్రతిపక్ష నాయకులు మరి వాళ్ళ యొక్క గొంతులు నొక్కాలని, ప్రతిపక్ష నాయకుల యొక్క గొంతులు నొక్కాలని భౌతిక దాడులు చేయటం అనేది ఇంటి కాలబెట్టే పరిస్థితి, పెట్రోల్ బాంబులు వేసే పరిస్థితి, రాడ్లు కర్రలతో అదేవిధంగా రాళ్లతోటి 500 మంది దాడి చేస్తూ ఉంటే అది ముందుగానే సమాచారం ఉన్న పోలీసులు, ఈ వ్యవస్థ మొత్తం కూడా పోలీసులు కూడా సహకరించి వాళ్ళకి ఈ దాడులకి వాళ్ళు ప్రోత్సహించినట్టు కనపడతా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ సమాచారం ఉంది. జోగి రమేష్ గారు మార్నింగ్ నుంచి పోలీసులు అలర్ట్ చేస్తూ ఉన్నారు, ఈ మీద నాకు సమాచారం ఉంది, మీరు కొంచెం నా ఇంటికి రక్షణ కల్పించండి అని చెప్పి. అయినా కానీ దుర్మార్గంగా వ్యవహరించారు. నిన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద కూడా ఇదే విధంగా ధ్వజం చేసి రెచ్చగొట్టడం, ఆ విధంగా మాట్లాడటం ఇవన్నీ కూడా మనం వీడియోలో ప్రత్యక్షంగా చూసాం. ఇది మటుకి చాలా దుర్మార్గమైనటువంటి హేయమైన చర్య. ఇది మానుకోవాలి కూటమి నాయకులు. ఎవరైతే ఈ దాడికి బాధ్యులైన అన్నారో వారందరూ కూడా వీడియోలు ఉన్నాయి, మీకు ప్రత్యక్షంగా తెలుసు, ప్రసారం జరిగింది. ఆ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. అప్పుడే న్యాయం జరుగుద్ది. మళ్ళీ ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఈరోజు అడ్డుకట్ట వేసినట్టు వద్దు. ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకోవాలి. చెప్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, నేను చాలా శాంతి కామకుణ్ణి, నేను చాలా అనుభవజ్ఞుణ్ణి, చాలా ప్రగతిశీల భావాలు ఉన్నాయి నాలో అంటారు. ఇదే ప్రగతిశీల భావాలు, ఇదే నా డెవలప్మెంట్ ఇక్కడ చేసేది. ఇక్కడ ఏంటి, లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మీరు చేస్తున్నటువంటి భౌతికమైనటువంటి దాడులు మా గొంతులేమి నొక్కలేరు. మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రతిపక్షంలో ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి ఏవైతే శుష్క వాగ్దానాలు ఉన్నాయో, మీరు ఇచ్చినటువంటి అమలు చేయలేని వాగ్దానం పక్కదారి పట్టించడం కోసం మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అదేవిధంగా తిరుపతి లడ్డూ కానుంచి దేవుడిని పవిత్రతని కూడా దెబ్బతీసే విధంగా రాజకీయాలు చేస్తూ ఉన్నారంటే మీరు ఇంతకంటే దుర్మార్గమైన చర్యలు లేవు. అవి ప్రశ్నించినందుకు ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఈ దాడులు చేపిస్తూ ఉన్నారు. ప్రక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. భౌతికమైనటువంటి దాడులు